హలో గైస్, దిస్ ఇస్ శశి చింటూ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కైన్ మాస్టర్లో ఫస్ట్ 1 year బేబీ బర్త్డే వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేశాక ఇక్కడ పైన క్రియేట్ న్యూ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇది యాక్సెప్ట్ రైటియాలో షార్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి, లేదా లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో సెలెక్ట్ చేసుకొని, నాది లాంగ్ వీడియో కాబట్టి నేను 16.9 పెట్టుకున్నాను. 16.9 పెట్టుకున్నాక ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసి నీకు డైరెక్ట్గా ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైల్ అనేది ఓపెన్ అయ్యాక నువ్వు ఏ ఇమేజెస్తో అయితే బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నావు ఆ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. బర్త్డే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో నీకు క్రాస్ బటన్ కనిపిస్తుంది. క్రాస్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అనేది బ్యాకప్ అవుతుంది. బ్యాకప్ అయిన తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది రైట్ సైడ్లో. ప్యాన్ అండ్ జూమ్ పైన క్లిక్ చేస్తే మీకు అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఫోటో అనేది జూమ్ చేసుకొని ఇక్కడ డబల్ లైన్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది నీకు సర్కిల్లో ఉంటుంది. సేమ్ టు సేమ్ అన్నీ అలాగే చేసేసేయండి. ఓకేనా? చేసేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఎఫెక్ట్ అనేది ఓపెన్ అయ్యాక కిందికి వెళ్తే డైనమిక్ స్లిప్ అని ఉంటుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ టు సేమ్ డైనమిక్ స్లిప్ సెకండ్ ఆప్షన్ అన్నీ ఇలాగే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో యొక్క సైజుని ఇంక్రీజ్ చేసేసేయండి. ఓకేనా? ఫోటో యొక్క సైజుని అయితే ఇంక్రీజ్ చేసేసాం. ఇప్పుడు వీడియో అయితే చూసుకోండి ఒకసారి. వీడియో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది సేవ్ చేసేసుకోండి. వీడియో సేవ్ అయిన దాకా కైన్ మాస్టర్ యాప్ని అయితే టర్న్ ఆఫ్ చేయొద్దు. వీడియో అనేది సేవ్ అయింది.
వీడియో సేవ్ అయ్యాక ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో క్రాస్ బటన్ ఉంటుంది. క్రాస్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అనేది బ్యాకప్ అవుతుంది. బ్యాకప్ అయిన తర్వాత నువ్వు ఇందాక ఏ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చావో అందులోకి వెళ్తే క్లాసిక్ ట్రాన్సిషన్స్ అని ఉంటుంది. క్లాసిక్ ట్రాన్సిషన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ జూమ్ అవుట్ అని కనిపిస్తుంది. జూమ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఫొటోస్కి సేమ్ టు సేమ్ జూమ్ అవుట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే కిందికి స్క్రోల్ చేస్తే వింటేజ్ అని ఉంటుంది. వింటేజ్ పైన క్లిక్ చేసేసేయండి. ఆల్ ఫొటోస్కి అలాగే సెలెక్ట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లేయర్ అని ఉంది కదా, లేయర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసాక ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాసిసియన్ బ్లర్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే బ్లర్ ఆప్షన్ అయితే వస్తుంది. అది ఫుల్గా పెట్టేసుకొని బ్లర్ ఆప్షన్ని వీడియో ఎండ్ దాకా ఇంక్రీజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీడియా పైన క్లిక్ చేస్తే మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్ బయోలో కానీ లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఫుల్ జూమ్ ఉంటుంది. స్క్రీన్ పైన అప్లై అయిపోతుంది. బ్యాక్ పోతే కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా వీడియో ఎండింగ్ దాకా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? అయిపోయాక మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత క్రాపింగ్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ అనేది ఉంటుంది. మాస్క్ పైన క్లిక్ చేసి షేప్ వస్తుంది. నాకు ఇది సర్కిల్ షేప్లో కావాలి. సర్కిల్ షేప్ పైన సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సర్కిల్ షేప్లో వస్తుంది. ఫోటోని కొద్దిగా జూమ్ ఇన్ చేసుకోండి. ఫోటోని అనేది అందులో సెలెక్ట్ చేసి పెట్టేసేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే 3 డాట్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. బ్యాక్ వెళ్ళిపోతుంది. క్లిక్ చేసి తర్వాత సేమ్ టు సేమ్ మీడియా, ఇమేజ్, ఫోటో సెలెక్షన్, క్రాపింగ్, మాస్క్, షేప్, సర్కిల్. బ్యాక్ కొడితే మీకు ఏ సైజులో వీడియో కావాలో ఫోటో కావాలి ఆ సైజులో తెచ్చుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సెట్. నెక్స్ట్ మీడియా, ఇమేజ్, ఫోటో, మళ్ళీ క్రాపింగ్, మాస్క్. ఇది నాకు
సెండ్ బ్యాక్గ్రౌండ్ కాపీ కొద్దిగా కాపీ చేసి సెట్. ఈ ఫొటోస్ని కూడా వీడియో ఎండింగ్ దాకా ఇంక్రీజ్ చేసేసుకోండి. ఓకేనా, చేసుకున్న తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇందాక నువ్వు ఏ వీడియో అయితే సేవ్ చేసుకున్నావో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఇందులో సెట్ చేసేసి త్రీ డాట్స్ సెండ్ బ్యాక్గ్రౌండ్ కొట్టేసి వీడియో అనేది అందులో సెట్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి వీడియోని. ఇక్కడ ఆడియో అనేది కదా, ఆడియో పైన ఇందులో నీకు నచ్చిన సాంగ్ నువ్వు చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీకు కావాల్సిన నేమ్ ఇక్కడ చేసుకోండి. నేను నిత్యశ్రీ అనేది తీస్తున్నాను. మీరు మీకు నచ్చిన నేమ్ చేసుకోండి. ఇది కూడా వీడియో ఎండింగ్ దాకా సెలెక్ట్ చేసేసుకోండి. వీడియో అనేది అయిపోయింది. ఒకసారి వీడియో చూసుకోండి ఎలా వచ్చిందో. ఓకే గైస్, వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసేసుకోండి.